గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ సతీష్ పట్నాయక్, యువర్ ట్రైనర్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన క్లాస్ చూసేటైతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఇది మన వెబ్సైట్ 10amclass.blogspot.com. సో ఈ వెబ్సైట్లోకి ఒకసారి వెళ్ళండి. ఇక్కడ మన రికార్డింగ్ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయమ్మా. కోర్ జావా, ఎస్క్యూఎల్ సర్వర్, వెబ్ డ్రైవర్ అండ్ మాన్యువల్ టెస్టింగ్. సో ఒకసారి రికార్డింగ్ క్లాసెస్ ఫాలో అవ్వండి. సో మీకు ఏమైనా ఎర్రర్స్ ఉన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు వాట్సాప్ చేయండి లేదా మెయిల్ చేయండి. సో నేనే మీ స్క్రీన్లోకి వచ్చి మీకు ఏమైనా ఎర్రర్స్ ఉన్నట్టయితే లేదా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నేను రెక్టిఫై చేస్తాను. సో ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ అండ్ నా మెయిల్ ఐడి అనేది ఇవ్వడం జరిగింది. ప్లీజ్ కమ్యూనికేట్ విత్ మీ. సో మీలో ఎవరికైనా 1-to-1 పెయిడ్ క్లాసెస్ అవసరమైనా కూడా నన్ను కమ్యూనికేట్ చేయండి. అండ్ మీకు మనం క్లాసెస్ ప్రాక్టీస్ చేయడానికి అవసరమైన సాఫ్ట్వేర్స్ ఎక్లిప్స్ కానివ్వండి లేదా ఎస్క్యూఎల్ సర్వర్, వెబ్ డ్రైవర్, టెస్ట్ అంచి. సో ఏమైనా ఇన్స్టలేషన్లో ఏమైనా ఇష్యూస్ వచ్చేటైతే సో నన్ను ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఐ విల్ గైడ్ యూ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, థ్యాంక్ యూ. టుడేస్ అవర్ టాపిక్ ఇస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో ఎక్సెప్షన్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్సెప్షన్? ఎక్సెప్షన్ మీన్స్ ఎర్రర్స్ అని అర్థం. దీన్నే ఎర్రర్ హ్యాండ్లింగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్. మనకి ఇన్ జనరల్గా ఎర్రర్స్ అనేవి రెండు రకాలు. సో రన్ టైమ్ ఎర్రర్స్ అనేది ఒకటి, కంపైల్ టైమ్ ఎర్రర్స్ అనేది ఒకటి. విత్ యూసింగ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వీ కెన్ హ్యాండిల్ బోత్ రన్ టైమ్ ఎర్రర్స్ అండ్ కంపైల్ టైమ్ ఎర్రర్స్. మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ద్వారా రన్ టైమ్ ఎర్రర్స్ని హ్యాండిల్ చేయొచ్చు, కంపైల్ టైమ్ ఎర్రర్స్ని కూడా హ్యాండిల్ చేయొచ్చు. అయితే రన్ టైమ్ ఎర్రర్స్ని ఏమని పిలుస్తూ ఉంటారమ్మా? రన్ టైమ్ ఎర్రర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అని పిలుస్తూ ఉంటారు. అన్చెక్డ్ ఎక్సెప్షన్స్. అండ్ కంపైల్ టైమ్ ఎక్సెప్షన్స్ ఏమని పిలుస్తారమ్మా? చెక్డ్ ఎక్సెప్షన్స్ అని పిలుస్తూ ఉంటారు. ఓకే, వీటిని విత్ ఎగ్జాంపుల్స్ మనం 1 by 1 చూద్దాం. సో ఒకసారి మీ నోట్బుక్లో చిన్న నోట్స్ తీసుకున్నామా? ఇన్ జావా దేర్ ఆర్ 2 kinds ఆఫ్ ఎక్సెప్షన్స్ అని చెప్పి ఈ నోట్స్ ఇలా తీసుకోండి. రన్ టైమ్ ఎక్సెప్షన్స్ ఎన్ని రకాలు ఉన్నాయమ్మా? ఇక్కడ ఒక 4 types ఉన్నాయి. సో అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అనేది ఒకటి, అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది ఒకటి, నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అండ్ నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్. అండ్ కంపైల్ టైమ్ ఎక్సెప్షన్స్ లో ఇక్కడ మనం చూడబోయేది ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అనేది ఇక్కడ మనం చూస్తాం. సో ఒకసారి ఈ నోట్స్ ఇలా తీసుకోండి, చూసి ఆఫ్టర్ దట్ 1 by 1 నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం సింటాక్టికల్గా ఏమైనా తప్పు చేస్తాం అనుకోండి, అంటే జావా సింటాక్స్ మనం ఏమైనా ఫాలో అవ్వలేదు అనుకోండి. ఐ మీన్ ఇప్పుడు ఎవరి స్టేట్మెంట్ షుడ్ ఎండ్స్ విత్ సెమీకోలన్. ప్రతి స్టేట్మెంట్ మనకి సెమీకోలన్తో ఎండ్ అవ్వాలి. సో బై మిస్టేక్ నేను సెమీకోలన్ పెట్టడం మర్చిపోయాను అనుకోండి ఏదైనా ఒక స్టేట్మెంట్లో, దెన్ ఇమీడియట్లీ ఇట్ విల్ షో ద ఎర్రర్. చూస్తున్నారమ్మా ఇక్కడ లైన్ నెంబర్ 8లో మనకి ఎర్రర్ చూపిస్తుంది ఇక్కడ రెడ్ కలర్లో. చూస్తున్నారమ్మా? కెన్ యూ సీ దట్ ఎర్రర్ హియర్? అంటే మనం ప్రోగ్రామ్ ఏమైనా రన్ చేసామా? నో, ఐ డెంట్ రన్ ద ప్రోగ్రామ్. నేను ప్రోగ్రామ్ రన్ చేయలేదు. బట్ బిఫోర్ ఎగ్జిక్యూషన్, మనం రన్ చేయడానికి ముందుగుండానే ఇట్ విల్ షో ద ఎర్రర్. సో ఇలాంటి ఎర్రర్స్ ఏమంటామా? దిస్ ఈజ్ ఎ కంపైల్ టైమ్ ఎర్రర్. బిఫోర్ ఎగ్జిక్యూషన్ కన్నా ముందుగుండానే మనకి ఎర్రర్ అనేది డిస్ప్లే అవుతుంది. బట్ కొన్ని ఎర్రర్స్ ఉంటాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ అనే ఒక అరే తీసుకున్నాను. ఏ అనే అరేలో ఎన్ని వాల్యూస్ తీసుకున్నాను చూడండి? 1 2 3 4 5 వాల్యూస్ తీసుకున్నాను. అంటే మనకి అరే ఇండెక్స్ ఎప్పుడు 0తో స్టార్ట్ అవుతుంది కదమ్మా. ఇట్ విల్ గో టు ఇండెక్స్ 0, ఇట్ విల్ గో టు ఇండెక్స్ 1, ఇండెక్స్ 2, ఇండెక్స్ 3, ఇండెక్స్ 4. అంటే ఇండెక్స్ నెంబర్ 0 నుంచి ఎంతవరకు ఉంటుందమ్మా? ఇండెక్స్ నెంబర్ 4 వరకు ఉంటుంది. బట్ మనం ప్రింట్ చేసేటప్పుడు system.out.println ఏం ప్రింట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ? A7 ని ప్రింట్ చేస్తున్నాం. ఈజ్ దర్ ఎనీ A7? A7 ఉందా అమ్మ? లేదండి. A0 నుంచి A4 వరకు A7 అనేది లేదు. బట్ ఎర్రర్ చూపించట్లేదమ్మా. ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఎనీ ఎర్రర్. మనకేమైనా ఎర్రర్ కనిపిస్తుందా చూడండి? ఎర్రర్ అని కనిపించట్లేదు. ఎగ్జిక్యూషన్ ఓన్లీ, అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఓన్లీ ఇట్ విల్ చెక్ ఈజ్ దర్ ఎనీ A7 ఉందా లేదా అనేది మన సిస్టమ్ ఎప్పుడు చెక్ చేసుకుంటుంది? ఎగ్జిక్యూషన్ టైంలోనే చెక్ చేసుకుంటుంది. దానికి A7 అనే వాల్యూ కనిపించదు, దెన్ ఇట్ విల్ రైజ్ ఎ ఎర్రర్. అప్పుడు మనకి ఎర్రర్ని రైజ్ చేస్తుంది. అంటే ఎగ్జిక్యూషన్ టైంలోనే మనకి ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది. దాన్ని మనం ఏమంటాం? రన్ టైమ్ ఎర్రర్ అంటాం. రన్ టైమ్ ఎర్రర్. సో ఈ రన్ టైమ్ ఎర్రర్ ఇప్పుడు మనకి ఏమని డిస్ప్లే అవుతుందంటే ద ఎర్రర్ విల్ బి అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. ఇలా మనం ట్రై బ్లాక్ లో ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏమైనా ఎర్రర్స్ వస్తే, రన్ టైమ్ ఎర్రర్స్ వస్తే, ఆ రన్ టైమ్ ఎర్రర్ అనేది ఎక్కడ క్యాచ్ అవుతుందమ్మా? ద రన్ టైమ్ ఎర్రర్ విల్ బి క్యాచ్డ్ ఇన్ టు క్యాచ్ బ్లాక్. క్యాచ్ బ్లాక్ లో ఒక ఎర్రర్ అనేది క్యాచ్ అవుతుంది. సో ఎక్కడ క్యాచ్ అవుతుంది? హియర్ ఇట్ విల్ బి క్యాచ్డ్ ఇన్ టు ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఎక్సెప్షన్. ఎక్సెప్షన్ అని చెప్పి ఒక బిల్ట్ ఇన్ క్లాస్ ఇది యాక్చువల్గా ఎక్సెప్షన్ అనేది. ఆ బిల్ట్ ఇన్ క్లాస్ కి మనం ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం. వీఆర్ క్రియేటింగ్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ బిల్ట్ ఇన్ క్లాస్. అంటే ఎక్సెప్షన్ కి ఎక్స్ అనే కాదమ్మా, మీ ఇష్టం. ఎక్సా, వైఆ, జెడ్డా, మీ నచ్చిన ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేయండి. ఈ ఆబ్జెక్ట్ లో మీకు ఏం రిసీవ్ అవుతుందమ్మా? ట్రై బ్లాక్ లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే
ఆ ఎర్రర్ అనేది ఎక్కడ రిసీవ్ అవుతుంది, ద ఎర్రర్ విల్ బి రిసీవ్డ్ ఇన్ టు ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఎక్సెప్షన్. ఎక్సెప్షన్కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్లో ఎర్రర్ అనేది రిసీవ్ అవుతుంది. ఆ రిసీవ్ అయినటువంటి ఎర్రర్ని మీరు ప్రింట్ చేసి చూడాలి అనుకుంటే ఎస్, యూ కెన్ ప్రింట్ ఇట్. మీరు ప్రింట్ చేసి చూడొచ్చు. అంటే ఎక్స్లోకి ఎర్రర్ ఏమొచ్చింది మీరు చూడాలనుకుంటే ఆ ఎక్స్ని మీరు ప్రింట్ చేయొచ్చు. అయితే క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిందా లేదా మీకు కన్ఫర్మేషన్ కోసం నేను ఏం చేశాను చూడండి, ఇక్కడ సిస్అవుట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఏం ప్రింట్ చేస్తున్నాను అన్నమాట, క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్. అంటే జస్ట్ మీకు క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిందా లేదా కన్ఫర్మేషన్ మీకు బాటంలో కనిపించాలని నేను ఇలా రాశాను, క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్ అని చెప్పి రాశాను. సో ఎప్పుడమ్మా మీకు ఈ క్యాచ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇఫ్ ఎనీ ఎర్రర్ ఇన్ ద ట్రై బ్లాక్. ట్రై బ్లాక్ లో ఏమైనా ఎర్రర్ ఉంటే క్యాచ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రై బ్లాక్ లో ఎర్రర్ ఏమీ లేదనుకోండి, ఇఫ్ దెర్ ఈస్ నో ఎర్రర్ ఇన్ ద ట్రై బ్లాక్ దెన్ ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ద క్యాచ్ బ్లాక్. క్యాచ్ బ్లాక్ ని ఎగ్జిక్యూట్ చేయదు. చూపిస్తాను చూడండి ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా, మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇనీషియల్ గా మీకు హాయ్ అనేది ప్రింట్ అయింది. హాయ్ ప్రింట్ అయిన తర్వాత మనం A7 ని ప్రింట్ చేయడానికి ట్రై చేసాం, అది ప్రింట్ కాదు, మనకి ఎర్రర్ రైజ్ అవుతుంది. ఎక్కడైతే మీకు ఎర్రర్ వస్తుందో ఆ పర్టికులర్ లైన్ నుంచి ఎగ్జిక్యూషన్ ఎక్కడికి జంప్ అవుతుందో క్యాచ్ బ్లాక్ లోకి జంప్ అవుతుంది. సో క్యాచ్ బ్లాక్ లో ఎర్రర్ అనేది ఇక్కడ క్యాచ్ అవుతుంది. క్యాచ్ అయిన ఎర్రర్ ని మనం ఏం చేస్తున్నాము, ప్రింట్ చేస్తున్నాం. సో ఏం ప్రింట్ అయింది ఒకసారి చూడండి. మనకి జావాలో బిల్ట్ ఇన్ ఎర్రర్ మెసేజెస్ అనేవి ఉంటాయి. అంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఎర్రర్ మెసేజెస్ ఉంటుంది. ఎర్రర్ మెసేజ్ ఇక్కడ మనకి ప్రింట్ అయింది. ఏం ప్రింట్ అయింది చూడండి ఇక్కడ, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అని చెప్పి మనకి బిల్ట్ ఇన్ మెసేజ్ అనేది ప్రింట్ అయింది. సో క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిందా లేదా మీకు కన్ఫర్మేషన్ కోసం ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను, ఎస్ ద క్యాచ్ బ్లాక్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. అర్థమైందమ్మా, క్యాచ్ బ్లాక్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ వితౌట్ ఎనీ ఎర్రర్ ఒకసారి రన్ చేసి చూద్దాం. వితౌట్ ఎనీ ఎర్రర్ అంటే ఇక్కడ రాంగ్ ఇండెక్స్ కాకుండా కరెక్ట్ ఇండెక్స్ నెంబర్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ A0 అని ప్రింట్ చేయమని చెప్పాను. సో A0 అంటే ఏం ప్రింట్ అవుతుందమ్మా, గెస్ చేయగలుగుతారా? యా 10 ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు అది క్యాచ్ బ్లాక్ లోకి వెళ్తుందా, నో, ఇట్ విల్ నాట్ గో టు ద క్యాచ్ బ్లాక్. క్యాచ్ బ్లాక్ లోకి ఎప్పుడు వెళ్తుందమ్మా, ట్రై బ్లాక్ లో ఏమైనా ఎర్రర్ ఉంటేనే క్యాచ్ బ్లాక్ లోకి వెళ్తుంది. ట్రై బ్లాక్ లో ఎర్రర్ ఏం లేకపోతే ఇట్ విల్ నాట్ గో టు ద క్యాచ్ బ్లాక్. ఓకే, సో ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి అమ్మా. టాప్ లో మనకి హాయ్ అనేది ప్రింట్ అయింది. సో హాయ్ ప్రింట్ అయిన తర్వాత A0 అంటే మనకి 10 అనేది ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్. మాకు ప్రీవియస్ గా ఈ పాస్ అని ఏబిసి అని ప్రింట్ అవ్వలేదు, ఇప్పుడు ప్రింట్ అయింది. రీజన్ ఏంటంటే ప్రీవియస్ గా ఇక్కడ మనకి ఎర్రర్ రైజ్ అయింది. ఎర్రర్ రైజ్ అయ్యేటప్పుడు ఎర్రర్ ఆగిపోయింది అక్కడ, ఇక్కడ పాస్ అయింది కాబట్టి పాస్ ఆర్ ఏబిసి అనేది వచ్చింది, ప్రింట్ అవుట్ అయింది. ఎక్కడికి జంప్ అవుతుంది, ద ఎగ్జిక్యూషన్ విల్ జంప్ టు ద క్యాచ్ బ్లాక్ ఇఫ్ ఎనీ ఎర్రర్. ఎక్కడైనా ఎర్రర్ వచ్చింది అనుకున్నాం, ఎగ్జిక్యూషన్ ఎక్కడికి జంప్ అవుతుంది, ద ఎగ్జిక్యూషన్ విల్ జంప్ టు క్యాచ్ బ్లాక్. క్యాచ్ బ్లాక్ లోకి జంప్ అయిపోతుంది. సో ప్రెసెంట్ అయితే ఎర్రర్ ఏం లేకపోతే ఇట్ విల్ కంటిన్యూ విత్ ఎగ్జిక్యూషన్. ఇనీషియల్ గా A0 అంటే 10 ప్రింట్ అయింది. 10 తర్వాత రిమైనింగ్ స్టేట్మెంట్స్ మనం ఏవైతే రాసామో ఆ స్టేట్మెంట్స్ అన్ని కూడా మనకి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. సో ఇక్కడ చూడండి, క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్ అని చెప్పి మీకు ఏమైనా కన్సోల్లో వచ్చిందో ఒకసారి కన్సోల్ చెక్ చేయండి. కెన్ యూ సీ ఎనీ క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్? నో, మనకేమి క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్ అని ఎక్కడ రాలేదు. బట్ ఇక్కడ హలో అనే ఒకటి కనిపిస్తుంది. వాట్ ఈస్ దిస్ హలో? సో హలో అని చెప్పి జస్ట్ నేను ఒక ఫైనల్లీ బ్లాక్ లో రాశాను. వాట్ ఈస్ దిస్ ఫైనల్లీ బ్లాక్? సి ఈ ఫైనల్లీ బ్లాక్ అనేది కంపల్సరీ కాదమ్మా, ఇది ఆప్షనల్. ఇది అంటే మీరు ట్రై బ్లాక్ రాసేటప్పుడు క్యాచ్ బ్లాక్ ఈస్ కంపల్సరీ. అంటే వితౌట్ క్యాచ్ బ్లాక్ యూ కెనాట్ రైట్ ఎ ట్రై బ్లాక్. ట్రై బ్లాక్ రాస్తున్నారంటే కంపల్సరీ ట్రై బ్లాక్ ఎండింగ్ లో మీరేం రాయాలి, క్యాచ్ బ్లాక్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా రాయాలి. బట్ ఫైనల్లీ అనే ఒక బ్లాక్ ఉంటుంది, ఇది ఆప్షనల్ బ్లాక్. ఇది అంటే ఇది రాసినా రాకపోయినా మీ ఇష్టమే. బట్ వాట్ ఇట్ విల్ డూ, ఫైనల్లీ బ్లాక్ అనేది ఏం చేస్తున్నాము, ఇట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎర్రర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎర్రర్ ఆల్వేస్ ద ఫైనల్లీ బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూటింగ్. అంటే అర్థం ఏంటమ్మా, ట్రై బ్లాక్ లో ఎర్రర్ ఉన్నా మీకు ఫైనల్లీ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ట్రై బ్లాక్ లో ఎర్రర్ లేకపోయినా కూడా మీకు ఫైనల్లీ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందమ్మా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఎర్రర్, ఎర్రర్ తో సంబంధం లేకుండా ఆల్వేస్ ద ఫైనల్లీ బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూటింగ్. ఎప్పుడు కూడా మీకు ఫైనల్లీ బ్లాక్ అనేది ప్రెసెంట్ అయితే మనకి ఎలాంటి ఎర్రర్ లేదమ్మా ట్రై బ్లాక్ లో, అయినా కూడా మీకు ఇక్కడ అవుట్పుట్ హలో అనే అవుట్పుట్ వచ్చింది. విత్ ఎర్రర్ ఒకసారి ట్రై చేద్దాం. విత్ ఎర్రర్ మీరు ట్రై చేసేటప్పుడు మీకు ఎక్స్ట్రాగా క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మీరు క్యాచ్ బ్లాక్ చూడొచ్చు, క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్ అని. అండ్ హలో ఎగ్జిక్యూట్ అయిందా లేదమ్మా, ఎస్ హలో ప్రింట్ అయింది. అండ్ ప్రీవియస్ గా మీకు హలో ప్రింట్ అయింది, ఇప్పుడు కూడా హలో ప్రింట్ అయింది. అంటే ఫైనల్లీ బ్లాక్ కోసం ఎవరైనా అడిగితే ఏం చెప్తారమ్మా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎర్రర్,
ఎర్రర్తో సంబంధం లేకుండా ఆల్వేస్ ద ఫైనల్లీ బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూటింగ్ అండ్ ద ఫైనల్లీ బ్లాక్ ఈజ్ ఆప్షనల్. అది కంపల్సరీ కాదు, అది రాసినా రాకపోయినా మీ ఇష్టం. క్లియర్ అమ్మా? ఇంతవరకు ఓకేనా? యా. ఎస్. సో అయితే క్యాచ్ రావాలి, ట్రై బ్లాక్ అండ్ క్యాచ్ బ్లాక్ కంపల్సరీగా, ట్రై ఉంటే క్యాచ్ ట్రై బ్లాక్ రాసామంటే కంపల్సరీ కంపల్సరీ క్యాచ్ బ్లాక్ రాయాల్సిందేమో. వీ కాంట్ లీవ్ ద క్యాచ్ బ్లాక్. అవాయిడ్. సో మీరు దేన్ని వదిలేయచ్చు, కావస్తే మీరు ఫైనల్లీ బ్లాక్ ఫైనల్లీ వదిలేయచ్చు, కానీ రాకపోయినా ట్రై అండ్ క్యాచ్ మాత్రం కంపల్సరీ రాయాలి. ఎస్ అమ్మా. సో చిన్న నోట్స్ చెప్తా, రాసుకోండి. Yeah. నోట్స్ ఏం రాస్తారంటే విత్ యూజింగ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, with using exception handling we can handle the runtime exceptions and compile time exceptions. We can handle the runtime exceptions and compile time exceptions. So next point, program logic should be in try block. మీ ప్రోగ్రామ్ లాజిక్ అనేది ఎందులో తీసుకుంటారమ్మా? ట్రై బ్లాక్ లో తీసుకుంటారు. ప్రోగ్రామ్ లాజిక్ షుడ్ బి ఇన్ ట్రై బ్లాక్, comma, if any error identified that will be catched into the catch block. If any error identified, that will be catched into catch block. అదేనమ్మా, ట్రై బ్లాక్ లో ఏమైనా ఎర్రర్ ఐడెంటిఫై అయితే అది ఎక్కడ క్యాచ్ అవుతుంది? క్యాచ్ బ్లాక్ లో క్యాచ్ అవుతుంది. మీరు కావాలి అనుకుంటే మీరు దాన్ని ఏం చేయొచ్చమ్మా, ఆ ఎర్రర్ ని ప్రింట్ చేసి కూడా చూడొచ్చు. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. ఇన్ జావా వీ హ్యావ్ ఎ ప్రీడిఫైన్డ్ ఎర్రర్ మెసేజెస్. In Java, we have predefined error messages that was written to the catch block. Comma. If you want, you can print it. మీరు చూడాలనుకుంటే ఆ ఎర్రర్ మెసేజ్ని ప్రింట్ చేసి చూసుకోవచ్చు. అయితే క్యాచ్ బ్లాక్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా? ట్రై బ్లాక్ లో ఎర్రర్ ఏమైనా ఉంటేనే మీకు క్యాచ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నెక్స్ట్ పాయింట్ అదే నోట్ చేసుకుంది. ఇఫ్ ఎనీ ఎర్రర్ ఐడెంటిఫైడ్ ఇన్ ద ట్రై బ్లాక్, then only the catch block will execute. బ్రాకెట్ లో ఏం రాస్తారంటే ఇఫ్ దెర్ ఈస్ నో ఎర్రర్ ఇన్ ద ట్రై బ్లాక్, then it will not execute the catch block. క్లియర్ అమ్మా? రైట్. ఫైనల్లీ బ్లాక్ కోసం కూడా చిన్న విషయం రాసుకున్నాము, నోట్ ఇట్ డౌన్. Irrespective of error, always the finally block will execute. సో ఇంకో చిన్న విషయం ఏంటమ్మా, మనకి ట్రై బ్లాక్ లో ఏ లైన్ లో అయితే మీకు ఎర్రర్ రైజ్ అవుతుందో ఆ లైన్ నుంచి ఎగ్జిక్యూషన్ ఎక్కడికి జంప్ అవుతున్నామో ద ఎగ్జిక్యూషన్ విల్ జంప్ టు క్యాచ్ బ్లాక్ లోకి జంప్ అవుతుంది. అండ్ రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఏమైనా ఎగ్జిక్యూట్ అవుతాయమ్మా అప్పుడు ట్రై బ్లాక్ లో? నో, ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ద రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఇన్ ట్రై బ్లాక్. చిన్న నోట్ అని చెప్పి రాసుకున్నాం. నోట్లో ఏం రాస్తారంటే ఇన్ ట్రై బ్లాక్ where the error occurred from that line, the execution will jump to the catch block.
comma, it will not execute the remaining statements. It will not execute the remaining statements in the try block. It will not execute the remaining statements in the try block. క్లియర్ అమ్మా, ఇంతవరకు అర్థమైందా? ఎస్ అండి. రైట్. సో ఒకసారి ప్రోగ్రామ్ నోట్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఈ ట్రై బ్లాక్, క్యాచ్ బ్లాక్, ఫైనల్ బ్లాక్ రాసేటప్పుడమ్మా ఇవి కంపల్సరీ లోవర్ కేసులోనే ఉండాలి. ట్రై అనేది లోవర్ కేసులో ఉంటుంది, క్యాచ్ అనేది లోవర్ కేసులో ఉంటుంది, ఫైనల్లీ అనేది కూడా లోవర్ కేసులోనే ఉంటుంది. ఎక్కడ మీరు అప్పర్ కేస్ క్యారెక్టర్స్ యూజ్ చేయకూడదు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మీరు కూడా ఎక్స్ అనే ఆబ్జెక్ట్ ఇవ్వాలని ఏం లేదమ్మా. యూ కెన్ గివ్ ఎనీ ఆబ్జెక్ట్ నేమ్, మీకు నచ్చిన ఆబ్జెక్ట్ నేమ్ ఇవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఎక్సెప్షన్ రాసేటప్పుడు ఎనీవేర్ జావాలో ఎప్పుడైనా ఎక్కడైనా మీరు ఎక్సెప్షన్ అని రాస్తే ఆల్వేస్ ద ఈ మస్ట్ బీ ఇన్ అప్పర్ కేస్. ఈ కంపల్సరీ అప్పర్ కేసులో. ఇక్కడనే కాదు, ఈ రోజనే కాదు, ఎప్పుడు ఎక్కడ మీరు జావాలో ఎక్సెప్షన్ రాసినా ఈ మస్ట్ బి అప్పర్ కేస్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, అది మీకు ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది. సో ఫ్యూచర్లో ఎన్నోసార్లు మనం ఎక్సెప్షన్ కీవర్డ్ జావా ప్రోగ్రామ్స్లో రాస్తూ ఉంటాం. చాలా మంది స్టూడెంట్స్ అక్కడ ఈ అనేది లోవర్ కేస్ పెడతా ఉంటారు. అది తప్పమ్మ, ఈ ఎప్పుడు కూడా అప్పర్ కేస్లోనే ఉండాలి ఎక్సెప్షన్ రాసి. ఓకే. సో నోట్ ఇట్. ఈ ప్రోగ్రామ్ అంతా నోట్ చేసుకోండి, టేక్ యువర్ ఓన్ టైం. సో ప్రోగ్రామ్ నోట్ చేసుకున్న తర్వాత నాతో చెప్పండి, నేను మీ స్క్రీన్లోకి వస్తాను. చూడండి. క్లాస్ నేమ్ ఏం తీసుకుంటారంటే అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎగ్జాంపుల్ అని తీసుకోండి. ఎందుకంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం ఈరోజు ట్రై చేయబోతున్నాం. సో దీని పేరు అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎగ్జాంపుల్ అని చెప్పి తీసుకోండి. ఈఎక్స్ అని పెట్టేసుకోండి ఎగ్జాంపుల్. యా, ఫినిష్. ట్రై బ్లాక్ రాగానే మీకు ఒక ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది? రీజన్ ఏంటంటే ఎవరి ట్రై బ్లాక్ మస్ట్ ఎండ్స్ విత్ క్యాచ్ బ్లాక్. ఎండింగ్ లో క్యాచ్ బ్లాక్ రాశాను, ట్రై బ్లాక్ ఎండింగ్ లో క్యాచ్ బ్లాక్. ఇంకా అప్పుడు మీకు ఎలాంటి ఎర్రర్ అనేది చూపించాను. చూడండి, ట్రై బ్లాక్ ఎక్కడ వచ్చిందమ్మా? ఎస్, ఎగ్జాక్ట్. ట్రై బ్లాక్ ఎక్కడ క్లోజ్ అయితే అక్కడ మనం క్యాచ్ బ్లాక్ అనేది స్టార్ట్ చేయాలి. క్యాచ్ బ్లాక్ కంప్లీట్ చేయండి. క్యాచ్ బ్లాక్ ఫినిష్ చేసిన తర్వాత అప్పుడు మనం ట్రై బ్లాక్ రాసుకుంటే మనకి ఎలాంటి ఎర్రర్స్ అనేది చూపించదు. ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ నేమ్ ఎప్పుడు కూడా లోవర్ కేసులో ఉంటుంది. వేరియబుల్స్, ఆబ్జెక్ట్స్ ఎప్పుడు కూడా లోవర్ కేసులో స్టార్ట్ అవుతుంది. క్యాష్ బ్లాక్ ఓపెన్ చేయండి. క్యాష్ బ్లాక్ ఓపెన్ చేయాలి కదా? ఎస్, నెక్స్ట్ లైన్లో ఎస్ ఎస్ ఎంటర్ క్లిక్ చేయడం మర్చిపోద్దాం. ఓకే, రైట్. నా యూ కెన్ కంటిన్యూ విత్ యువర్ ట్రై బ్లాక్. ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడ ఎలాంటి ఎర్రర్స్ అనేవి కనిపించట్లేదు. ఓకే, సో ఇప్పుడు మీరు ట్రై బ్లాక్లో ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. మనం రాంగ్ ఇద్దాము. యా, రెండు రకాలుగా ట్రై చేయండి. ఫస్ట్ వ్యాలిడ్ ఇచ్చి ట్రై చేయండి, ఇన్వాలిడ్ ఇచ్చి ట్రై చేయండి.
ఫైనల్ బ్లాక్ ఎలా ఉంటుందమ్మా, ట్రై బ్లాక్ అయినా క్యాచ్ బ్లాక్ అయినా ఫైనల్ క్యాపిటల్ బ్లాక్ అయినా 3 బ్లాక్లు కూడా లోవర్ కేస్ లోవర్ కేస్ కదండి. యా. ఈఎక్స్ అని పెట్టేసుకోండి ఎగ్జామ్. యా, ఫినిష్. ట్రై బ్లాక్ రాగానే మీకు ఒక ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది? రీజన్ ఏంటంటే ఎవరి ట్రై బ్లాక్ మస్ట్ ఎండ్స్ విత్ క్యాచ్ బ్లాక్. ఎండింగ్ లో క్యాచ్ బ్లాక్ రాశాను, ట్రై బ్లాక్ ఎండింగ్ లో క్యాచ్ బ్లాక్. ఇంకా అప్పుడు మీకు ఎలాంటి ఎర్రర్ అనేది చూపించాను. చూడండి ట్రై బ్లాక్, ఇక్కడ ట్రై బ్లాక్ ఇక్కడ ఎక్కడ వచ్చిందమ్మా? యా, ఎస్ ఎగ్జాక్ట్. ట్రై బ్లాక్ ఎక్కడ క్లోజ్ అయితే అక్కడ మనం క్యాచ్ బ్లాక్ అనేది స్టార్ట్ చేయాలి. క్యాచ్ బ్లాక్ కంప్లీట్ చేయండి. క్యాచ్ బ్లాక్ ఫినిష్ చేసిన తర్వాత అప్పుడు మనం ట్రై బ్లాక్ రాసుకుంటే మనకి ఎలాంటి ఎర్రర్స్ అనేది చూపించదు. ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ నేమ్ ఎప్పుడు కూడా లోవర్ కేస్ లో ఉంటుంది. వేరియబుల్స్ ఆబ్జెక్ట్స్ ఎప్పుడు కూడా లోవర్ కేస్ లో స్టార్ట్ అవుతుంది. క్యాష్ బ్లాక్ ఓపెన్ చేయండి. క్యాష్ బ్లాక్ ఓపెన్ చేయాలి కదా? ఎస్, నెక్స్ట్ లైన్ లో ఎస్ ఎస్ ఎంటర్ క్లిక్ చేయడం మర్చిపోద్దండి. ఓకే, ఓకే. రైట్. నా యూ కెన్ కంటిన్యూ విత్ యువర్ ట్రై బ్లాక్. ఇప్పుడు మీరు చూడండి ఎక్కడ ఎలాంటి ఎర్రర్స్ అనేవి కనిపించట్లేదు. ఓకే, సో ఇప్పుడు మీరు మీ ట్రై బ్లాక్ లో ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. మనం రాంగ్ ఇద్దాము. యా, రెండు రకాలుగా ట్రై చేయండి. ఫస్ట్ వ్యాలిడ్ ఇచ్చి ట్రై చేయండి, ఇన్వాలిడ్ ఇచ్చి ట్రై చేయండి. యా. ప్రెసెంట్ అయితే మనకి ఏ లైన్ లో అయితే ఎర్రర్ వచ్చిందో ఆ లైన్ నుంచి ఎగ్జిక్యూషన్ ఎక్కడికి జంప్ అయిందో మా క్యాచ్ బ్లాక్ లోకి జంప్ క్యాచ్ అయింది. లోకి వచ్చింది. యా, సో ఇందులో నుంచి క్యాచ్ ఇనీషియల్ లోకి గా మీకు వచ్చింది. ఇనీషియల్ గా మీకు హాయ్ అనేది ప్రింట్ అయిందమ్మా. హాయ్ తర్వాత ఎక్కడికి వెళ్ళింది? ఎగ్జిక్యూషన్ క్యాచ్ బ్లాక్ లోకి క్యాచ్ వెళ్ళిపోయింది. క్యాచ్ బ్లాక్ లోకి వచ్చి ఈ క్యాచ్ ద ఎగ్జిక్యూషన్ ఈ ఎగ్జిక్యూషన్ అయ్యింది. అండ్ ట్రై బ్లాక్ లో అండ్ ఫైనల్ వచ్చింది. ట్రై బ్లాక్ లో రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయంటే అవ్వలేదమ్మా. ఎక్కడైతే ఎర్రర్ వచ్చిందో అక్కడ నుంచి అది జంప్ అయింది. ఓకే, సో రైట్. ఇప్పుడు వ్యాలిడ్ ఇండెక్స్ తో కూడా ట్రై చేయండి. ఎస్ అండి. క్లియర్ కదమ్మా? అర్థమైంది కదా? యా, అర్థమైందండి. ఇప్పటి వరకు మనం అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ చూసాం. నౌ టేక్ ద నెక్స్ట్ హెడింగ్. ద సెకండ్ హెడింగ్ ఈస్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ అని చెప్పి హెడింగ్ తీసు. అర్థమెటిక్ ఎక్సెప్షన్. ఓకే, సి సేమ్ ప్రోగ్రామ్, ఒక చిన్న చేంజ్ అంతేనమ్మా. ఇదే ప్రోగ్రామ్ మీరు కాపీ పేస్ట్ చేసుకుంటారు, మళ్ళీ ప్రోగ్రామ్ అంతా టైప్ చేయాల్సిన అవసరం లేదు. సో చేంజ్ ఏంటి అంటే ప్రీవియస్గా మీరు ఏ అనేది ఒక అరేగా తీసుకున్నారు కదమ్మా. ఇప్పుడు ఏ అనేది అరేగా కాకుండా ఏ అనేది ఒక నార్మల్ వేరియబుల్గా తీసుకోండి. ఇంటీజర్ ఏ, ఇట్స్ ఎ నార్మల్ వేరియబుల్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే 5/0 అంటే 5 డివైడెడ్ బై 0, 5ని 0తో డివిజన్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ చిన్నప్పటి నుంచి మనకు మ్యాథమెటిక్స్లో ఏం చెప్తారమ్మా, ఏదైనా నెంబర్ని 0తో డివిజన్ చేయగలుగుతామా అంటే నో, వి కాంట్ గో విత్ డివిజన్ విత్ 0. 0తో డివిజన్ చేయడానికి ట్రై చేస్తే మ్యాథమెటిక్స్లో మనకి ఏం చెప్తారంటే ఇన్ఫినిట్ వాల్యూ వస్తుంది. అలా ఎవరు కూడా 0తో
డివిజన్ చేయకూడదు అని చెప్తారు. మనకి సిస్టంలో అయితే అదేం చూపిస్తున్నామో ఎప్పుడైనా జీరోతో డివిజన్ చేయడానికి ట్రై చేస్తే ఇమీడియట్లీ ఇట్ విల్ గో టు క్యాచ్ బ్లాక్. క్యాచ్ బ్లాక్లోకి వెళ్ళిపోయి క్యాచ్ బ్లాక్లో మనకి ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఏంటమ్మా ఎర్రర్ మెసేజ్ ఇక్కడ? అర్థమెటిక్ ఎక్సెప్షన్, యూ కెనాట్ గో విత్ జీరో, జీరోతో డివిజన్ చేయలేరు అని చెప్పి మనకు వస్తుంది. అర్థమెటిక్ ఎక్సెప్షన్ తర్వాత నెక్స్ట్ ఎక్సెప్షన్ ఏంటమ్మా ఇక్కడ? నల్ పాయింటర్ ఎక్సెప్షన్. జస్ట్ హెడ్డింగ్ తీసుకోండి, నల్ పాయింటర్ ఎక్సెప్షన్. ఏం లేదమ్మా, మళ్ళీ సేమ్ ప్రోగ్రామ్ మీరు కాపీ పేస్ట్ చేసుకుంటారు. కాకపోతే ప్రీవియస్గా మనం ఏని ఇంటీజర్గా తీసుకున్నాం కదమ్మా, ఇప్పుడు ఏని ఇంటీజర్గా కాకుండా ఏని ఎలా తీసుకుంటున్నారు? స్ట్రింగ్గా తీసుకోండి. టేక్ ద ఏ యాజ్ ఏ స్ట్రింగ్. అండ్ ఏలో వాల్యూ ఏం స్టోర్ చేస్తున్నాను చూడమ్మా, నల్ వాల్యూ, NULL, నల్. లోవర్ కేస్లోనే రాయాలమ్మా నల్ అనేది. సో నల్ అంటే అర్థం ఏంటమ్మా? నథింగ్ అని అర్థం. అంటే ఏలో ఏమి స్టోర్ చేయట్లేదు అని అర్థం. బ్లాంక్, ఎంటీ. అంటే నౌ ద ఏ ఈజ్ ద ఎంటీ, ఏలో ఏమీ లేదు. బట్ అయినా కూడా నేను ఇక్కడ ఏం ట్రై చేస్తున్నాను? ఏ డాట్ లెంత్, అంటే ఏ తాలూకా లెంత్ని క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఏలో ఏమైనా ఉందా అమ్మా? ఈజ్ దర్ ఎనీ వాల్యూ ఇన్ ద ఏ? ఏం లేదండి. ఏం లేకుండా దాని లెంత్ని క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ విల్ రైజ్ ఎ ఎర్రర్. అది మనకు ఒక ఎర్రర్ని రైజ్ చేస్తుంది. ఆ ఎర్రర్ని ఏమంటారమ్మా? నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అంటారు. లేదా ఏని ట్రిమ్ చేయడానికి ట్రై చేశారనుకోండి, ఏ డాట్ ట్రిమ్. ట్రిమ్ అంటే వైట్ స్పేసెస్ ఏమైనా ఉంటే దాన్ని రిమూవ్ చేయడాన్ని ఏమంటారమ్మా? ట్రిమ్మింగ్ అంటారు, ట్రిమ్ చేయడం అంటారు. అసలు ఏలో వాల్యూవే లేదు, దాన్ని ఇంకా ట్రిమ్ చేయడం ఏమవుతుందమ్మా? అవ్వదు కదా. సో ఒకసారి మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఓన్లీ 2 లైన్స్ మార్చుకుంటారు. దీని పేరు ఏం పెట్టుకుంటారు? నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అని చెప్పి దీని పేరు పెట్టుకుంటారు. మీ ప్రీవియస్ ప్రోగ్రామ్ని కాపీ పేస్ట్ చేసి ఈ చిన్న చేంజ్ అనేది ఇంట్లో చేయండి. ఓకేనా?